చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ కాక్నూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ప్రయాగ క్షేత్రంలో వేణీదానం చాలా ప్రశస్తం అంటారు. వేణీదానం అంటే ఏమిటి? శ్రీ గురుభ్యో నమః. ఈనాటి కాలంలో కుంభమేళా అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ నాలుగింటిలో ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్, అలహాబాద్ ఇలా ఏది చెప్పినా కూడా ప్రయాగరాజ్ అన్నింటిలోకెల్లా కూడా చాలా ప్రత్యేకం. ప్రయాగ ఈ దివ్యక్షేత్రంలో గంగా, యమున, సరస్వతి అనే త్రివేణీ సంగమం ఏర్పడుతున్న కారణం చేత ఇక్కడ చేసేటటువంటి ఏ దానం అయినా అధిక, శతాధిక, సహస్రాధిక పుణ్యఫలాన్ని మనకు అందిస్తుంది అని చెబుతాయి మన ధర్మశాస్త్రాలు. ప్రయాగ క్షేత్రంలో చేయవలసిన దానాలలో అతి విశిష్టమైనటువంటి దానం వేణీ దానం. భార్యాభర్తలు ఇరువురు కలిసి ఏకోన్ముఖంగా ఒక సంకల్పంతో చేసేటటువంటి దానం వేణీ దానం. ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో మాత్రమే ఈ వేణి దానం చెయ్యాలి అంటుంది శాస్త్రం. వేణి అంటే జడ, మహిళకు సంబంధించిన అలంకారప్రాయంగా మనం అందాన్ని సూచించే విధంగా ఉండేటటువంటి కురుల సమూహంగా చూస్తూ ఉంటాం. పరాశర స్మృతి అనే గ్రంథంలో ద్వితీయ పరిచ్ఛేదంలో మహిళలు శిరోముండనం చేసుకోరాదు అనే ప్రమాణాన్ని ఆధారం చేసుకొని 3 కత్తెరలు ఎలా మనం దివ్యక్షేత్రాలలో, తిరుమల, ఇతర క్షేత్రాలలో స్వామికి సమర్పిస్తూ ఉంటామో అలాంటి ఆచారం మొదట ప్రారంభమైంది ఈ ప్రయాగ క్షేత్రంలోనే. ఇక్కడ వేణీదానం సంకల్పం చేసిన తర్వాత ముందుగా గంగా నదిలో త్రివేణి సంగమంలో స్నానం చేసి భర్త ఎడమ తొడపైన కూర్చొని ఉన్న ఆ ఇల్లాలి కురులను సంకల్పపూర్వకంగా దువ్వెనతో భర్త దువ్వాలి, జడ వెయ్యాలి, పువ్వులతో అలంకరించాలి, సువాసనా తైలాన్ని అలదాలి. తదుపరి గౌరీదేవిని పూజించిన తర్వాత తనలో ఉండేటటువంటి మూలమైన శక్తికి రూపం తన ఇల్లాలు అనే సంకల్పపూర్వకమైన మంత్రాలు చదివి ఆ జుత్తు చివర అంటే వేసినటువంటి వేణి, జడ చివరలను 3 సార్లు కత్తిరించాలి. వాటిని గోమయంలో అద్ది ఆ గోమయాన్ని త్రివేణి సంగమంలో కలిపి మళ్ళీ స్నానాదికాదులు పూర్తి చేసి పొడి వస్త్రాలు ధరించి దశదానాలు చెయ్యాలి. ఇలా చేసినట్లయితే భార్యాభర్తలు ఇరువురికి ఏకకాలంలో దివ్యలోకాలు లభించడం, 7 జన్మలకు వారిరువురే భార్యాభర్తలుగా జన్మించడం ఇలాంటివన్నీ కూడా లభిస్తాయి అంటూ పుణ్యఫలంగా అక్కడి కథలు తెలియజేస్తాయి. నేపథ్యం ఏమిటి అంటే ఇరువురి మధ్యన ఒకే భావం కలగాలి. ఇరువురు వేరు వేరు కాదు. 2 శరీరాలకు ఒక్క మనసు ఏర్పడడమే ఈ వేణి దానం అనే ఈ సంకల్పంలో ఉండే అంతరార్థం. ఇది ప్రయాగ క్షేత్రానికే ప్రత్యేకం అని చెప్పాలి. ఇది వేణి దానం అంటే. కుంభమేళాలో మాత్రమే కాకుండా ఎప్పుడైనా, ఏ సంవత్సరంలోనైనా, ఏ కాలంలోనైనా ప్రయాగకు వెళ్ళినప్పుడు ఈ దానం చేయవచ్చు. గురువుగారు, నవవిధ భక్తి మార్గాలలో తరించినటువంటి పుణ్య పురుషుల గురించి తెలియజేస్తున్నారా? అలాగే ఈ నవవిధ భక్తులలో ఎవరిది ఉత్తమమైనటువంటి మార్గం? ఎవరిది ఉత్తమమైనది అని నిర్ణయించడం కష్టం. కానీ నవవిధ భక్తి మార్గాలలో 9వది అయిన ఆత్మ నివేదన అన్నింటికంటే కూడా శ్రేష్టం అంటుంది శాస్త్రం. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ విధమైన నవవిధ భక్తి మార్గాలను భాగవతం మనకు తెలియజేస్తుంది. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వము, మోక్షము అనే 5 విధ ఫలాలను
మనకు అందించేటటువంటి ఈ నవవిధ భక్తి మార్గాలలో నిరంతరం స్వామిని గురించిన వృత్తాంతాలను వినడం ద్వారా పరీక్షిత్తు ఓం నమో నారాయణాయ అని చెప్పడం ద్వారా నారదుడు అష్టాక్షరీ మహామంత్రాన్ని తాను వింటూ అందరికీ వినిపిస్తూ ప్రహ్లాదుడు నిరంతరం నమస్కారం చేస్తూ సేవ చేస్తూ లక్ష్మణుడు పూజ చేస్తూ అర్చన చేస్తూ పృథు చక్రవర్తి దాస్యం చేసిన ఆంజనేయుడు సఖ్యం చేసిన అర్జునుడు ఆత్మ నివేదన చేసిన బలిచక్రవర్తి ఈ 9 మంది గురించి భాగవతం చాలా విశేషంగా తెలియజేస్తుంది. 12 స్కంధాలలో ఈ 9 మంది పురుషోత్తముల భాగవతోత్తముల కథనాలను వినడం ద్వారా మనం కూడా తరించవచ్చు అంటుంది భాగవతం. భక్తి జ్ఞానం ఈ రెండింటితో మనం మోక్షాన్ని సాధించవచ్చు. మోక్షము అంటే బంధనాల నుంచి విడుదల. బంధనాలు అంటే ఆలోచనలు. మనకు తెలియకుండానే మన ఆలోచనలు లౌకిక విషయాలపైన మనల్ని పట్టి లాగేస్తూ ఉంటాయి. కుటుంబం, పిల్లలు, భర్త, భార్య, ఇల్లు, బంధువులు, సంసారం, ఈతి బాధలు, అప్పులు, డబ్బులు, రుణాలు, బాధలు ఈ అన్నీ కూడా లౌకికమైన విషయాలు. వీటిని నిర్వహిస్తూనే వీటన్నింటికి కూడా అతీతంగా రెండవ ఆలోచనలుగా నేను, నా జ్ఞానం, తదనంతరం నేను ఏమవుతాను, నాకు ఆనందం ఎలా లభిస్తుంది అనే నిరంతరమైనటువంటి జ్ఞాన స్రవంతిని మనం పొందడమే ఈ భాగవతం చదవడం వల్ల కలిగే ప్రయోజనం. ఇది ఎలాగో ఈ 9 మంది మనకు నిరూపించారు. ఈ క్రమంలో తత్వం అలవడుతుంది, తద్వారా మోక్షం లభిస్తుంది, విడుదల లభిస్తుంది. ఇది ఈ 9 మంది మనకు బోధించిన మార్గం. గురుగారు, ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? తప్పు చేసి క్షమాపణ కోరితే ప్రాయశ్చిత్తం అవుతుందా? ఈనాటి కాలంలో ప్రాయశ్చిత్తం అనగానే 2 ఆంగ్ల పదాలని మనం వింటూ ఉంటాం. ఆ 2 అక్షరాలు ఏమిటి అంటే సారీ అని చెప్పడం. ఇల్లాలకి శారీ కొనిస్తే సారీ అనేది మినహాయింపుగా మనం పొందవచ్చు. ఇది వేళాకోళంగా ఒక సందర్భోచితంగా చెప్పుకునే నవ్వులాట మాటగా చెప్పుకుంటే అంతకంటే మించింది ధర్మశాస్త్రబద్ధమైనటువంటి వాక్యం ప్రాయశ్చిత్తం. క్షమించుట అన్న పదం ఫర్గివ్నెస్ అంటాం ఆంగ్లంలో. సనాతన ధర్మంలో క్షమించడం ఉండదు. ఎవరైనా ఏదైనా ఏ విధమైన పని చేసినా ఆ పనికి తగ్గ ప్రయోజనం వ్యతిరేకమైన సానుకూలమైన అనుభవించవలసిందే. అవశ్యమనుభోక్తవ్యం కృతకర్మ శుభాశుభం. నాకు తెలియదు, ఇది నిప్పు, నేను తాకాను కదా. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటుంది ఆంగ్లంలో మరో వాక్యం. తెలియకపోవడం అనేది అమాయకత్వానికి సూచన, కానీ శాస్త్రం తెలియకపోవడాన్ని అంగీకరించదు, తెలుసుకో అని వివరిస్తుంది. ఏ తదను శాసనం. కనుక మనం చేసిన దాన్ని మనమే అనుభవించాలి. అందుకోసమే చిన్నతనం నుంచి సంప్రదాయం, సనాతన ధర్మం, వైదిక జ్ఞానం, హైందవ జీవన విధానం, దైవము, భక్తి, ఆస్తికత, ఈ నేపథ్యంలో కుటుంబ జీవన విధానం, అమ్మ, నాన్న, భర్త, భార్య, పిల్లలు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఎవరికి వారికి విభజన ఎలా ఉండాలి, నియమపాలన, ప్రతి విషయం కూడా నియమంతో కూడుకొని ఉంటుంది. అలా అన్నీ తెలిసినప్పటికీ ఏదైనా పొరపాటు జరిగితే అప్పుడేం చెయ్యాలి? ప్రాయశ్చిత్త విధి అంటూ ఏదైనా ఉందా? ఉన్నది. అదేమిటి? భోజనం మానివేయడం. కృతే సకల దోషార్థం ప్రాయశ్చిత్తం అభోజనం. ఎవరో వెళ్ళిపోయారు అని తెలిసింది, మరుక్షణం ఆ సమయం నుంచి సూర్యాస్తమయం వరకు భోజనం చెయ్యరాదు. పొరపాటుగా ఏదైనా తప్పు చేశాం తెలిసింది, మరుక్షణం నుంచి
సూర్యాస్తమయం అయ్యేంత వరకు భోజనం చేయరాదు. ఆ నియమం ఎందుకు ఏర్పాటు చేశారు అంటే మనలో మనమే ఆ విషయం గురించి మథన పడడం. నిజమైన ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి అంటే చేసిన తప్పు ఇది అని తెలిసిన తర్వాత ఆ తప్పు మళ్ళీ చెయ్యకపోవడం. ఇది నిజమైన ప్రాయశ్చిత్తం. అంతేకాని తెలిసింది కదా, మార్గం ఉంది కదా అని చెప్పేసి రోజు అవే తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూ సాయంత్రానికి ఉపవాసం ఉండమన్నారు అనో, లేకపోతే సారీ అని చెప్పేశాం అనో అంటే కుదరదు. మనకంటే బలవంతుడైన వారి కాలు పొరపాటుగా మనం తొక్కితే ఆ వ్యక్తి కళ్ళు ఎర్రగా చేసి చూస్తే మనం క్షమించండి అంటాం. మనకంటే బలహీనుడి కాలు మనం తొక్కితే అతడు కళ్ళు ఎర్ర చేస్తే మనమే నవ్వేసి పోరా పిచ్చివాడా అని నవ్వుతాం. బలం అనే అంశం పైన క్షమించడం అనేది ఏర్పడుతుంది లోకంలో. మనమందరం మనకంటే కూడా బలం కలిగిన దైవం అనేటటువంటి వ్యక్తి లేక శక్తి పరిధిలో ఉన్నాం కనుక క్షమించడం అనే దానికి సనాతన ధర్మంలో తావు లేదు. ఉపవాసం ఉండడమే ఒక విధంగా చెప్పబడినటువంటి ప్రాయశ్చిత్త మార్గం. పురాణాలలో 14 లోకాలు ఉన్నాయని చెప్తారు కదా, ఏమిటి ఈ 14 లోకాల ప్రత్యేకత? 14 లోకాలు అనేసరికి ఈనాటి కాలంలో అందరూ వేళాకోళంగా మాట్లాడుతూ ఉంటారు. ఏమిటో ఈ హిందూ పురాణాలన్నీ అన్నట్లుగా అంటూ ఉంటారు. మనమంతా కూడా సూర్య గమనాన్ని ఆధారం చేసుకొని ఒక సూర్య నక్షత్రం పరిధిలో ఉండే గ్రహాలలో ఒక గ్రహం మీద ఉన్నాం. ఇలాంటి సూర్యమండలాలు ఈ సాజిటేరియస్ ధనురాశి పరిధిలోనే 8 ఉన్నాయి అని మనకు వేదం చెబుతుంది, అరుణం. ఇలాంటి సూర్యమండలాలు ఈ నక్షత్ర పరిధిలోనే అంటే ఈ సాజిటేరియస్ ఈ రాశి ఆవరణలోనే అసంఖ్యాకంగా ఉన్నాయి. పాలపుంత, మిల్కీవే గ్యాలక్సీ ఇలాంటివి మిగిలిన 11 రాశుల ప్రమాణాలలో కూడా ఒక చుక్క కేంద్రం చేసుకుని 360 డిగ్రీలు నిర్మాణం చేసుకుంటే వేలాది గ్రహాల ఈ సమూహాలన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఏది ఆధారం, ఏది ప్రమాణం అన్నప్పుడు వేదం 7 ఊర్ధ్వలోకాలుగా 7 అధోలోకాలుగా ఒక వృత్తాంతాన్ని నిర్మించి మనకు తెలియజేసింది. భూమిని 360 డిగ్రీలు అనుకున్నప్పుడు తూర్పు వైపు 180 డిగ్రీలు, పడమర వైపు 180 డిగ్రీలు. ఇక 2 గడిచిపోయినవి. ఉత్తరం ఆకాశం వైపు, దక్షిణం దిగువ భాగం వైపు. ఇది నిజమైన ఉత్తర ద్వార దర్శనం. ఇది నిజమైన 14 లోకాల దర్శనం. ఊర్ధ్వం వైపు చూస్తే అది ఉత్తరం వైపు చూడడం. ఆ లోకాలు కూడా భూహు, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం అనే 7 లోకాల మార్గం. సఖా సప్తపదాభవ సఖాయౌ సప్తపదాబభూవ సక్ష్యంతే గమే జగం సక్ష్యాత్తే మాయోషకం సక్ష్యాన్మే మాయోష్ఠ సమయాభ. ఈ మంత్రంతో పాటుగా ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు ద్వే ఊర్జే త్రీణి వ్రతాయ చత్వారి మాయోభవాయ. వివాహంలో సప్తపది అబ్బాయి అమ్మాయి 7 అడుగులు నడిచే సమయంలో ఈ మంత్రం చెబుతూ ఉంటారు. ఈ 7 ఏమిటి అంటే 7 లోకాల వైపు మార్గం. తల్లి వెంట ఉండేటటువంటి లేగదూడ ఆనందంతో గంతులు వేస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఈ 7 లోకాల మార్గం ప్రస్తావన చేస్తుంది. భూహు, భువః, సువః, మహః సత్య మార్గం ఇది. అలా కాకుండా పతనమవుతున్నామా, నియమ పాలన చేయడం లేదా, ధర్మాన్ని అనుసరించడం లేదా, దిగువన పడిపోతాం. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకముల వైపుగా జారిపోతాం. ఆముక్తమాల్యదలో నీరు ఎండాకాలంలో ఎలా ఆ పాతాళం వైపు రసాతలం వైపు వెళుతుందో అద్భుతమైన పద్యాలను రాయలవారు కల్పించి ఉన్నారు. పతనం కాకూడదు. పరమేశ్వరుడు పైనుంచి దిగివచ్చి మనల్ని కాపాడే ఉద్దేశంతో ఇలా చెయ్యి అందిస్తే మనం కూడా చెయ్యి అందించి పైకి వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి. కానీ నియమాన్ని భంగం చేసి అధర్మంగా ప్రవర్తించి నేలగా లోనికి వెళ్ళిపోతామా? ఇది బోధించడం కోసమే పురాణాలు 14 లోకాలు అనే విభజన చేశాయి. సూర్య భగవానుడి జన్మ వృత్తాంత నేపథ్యంలో ఈ 14 లోకాల వివరణను భాగవతం 2వ స్కంధం తెలియజేస్తుంది.
గురువుగారు, కుంభమేళాకి పుష్కరాలకి మధ్య తేడా ఏమిటి? ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి ఈ కుంభమేళ ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? పుష్కరాలు గురువు సంచారాన్ని అనుసరించి ఏర్పడతాయి. కుంభమేళా కూడా గురువు సంచారాన్నే అనుసరించి ఏర్పడుతుంది. కానీ కుంభమేళా ఏర్పడే సమయంలో గురువు సంచారంతో పాటుగా సూర్య సంచారం కూడా అవసరం. కుంభమేళా 4 ప్రధాన సందర్భాలలో ఏర్పడుతుంది. గురువు సంచారం వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ క్షేత్రంలో, సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశిలో ఉన్నప్పుడు ఇతర 3 క్షేత్రాలలో ఏర్పడుతున్నట్లుగా ఆ శాస్త్రం, ఆ కథనం, ఆ వృత్తాంతం తెలియజేస్తుంది. సూర్య గురువు గ్రహాల కదలికలకు అనుకూలంగా కుంభమేళా ఏర్పడుతుంది. సూర్య సంచారం మకర రాశిలో ఉన్నప్పుడు, గురువు సంచారం వృషభంలో ఉన్నప్పుడు ప్రయాగ క్షేత్రంలో కుంభమేళా. సూర్య సంచారం ఈ మకర రాశిలో 30 రోజుల పాటు ఉంటుంది. ఊర్ధ్వ అధోభాగాలను కూడా స్పర్శారేఖప్రాయంగా కలుపుకొని కుంభమేళా 40 రోజులు నిర్వహిస్తారు. మరొక వైపున తెలుగునాట సుప్రసిద్ధమైనటువంటి పుష్కర ఆలోచన. ఈ పుష్కరాలు కూడా ప్రతి సంవత్సరం గురువు ఏ రాశిలో ఉన్నాడో ఆ సంచార క్రమాన్ని అనుసరిస్తూ ఏర్పడతాయి. ప్రస్తుతం గురువు సంచారం వృషభ రాశిలో ఉన్న కారణం చేత మేషే గంగా వృషే రేవా, వృషభ రాశిలో ఉన్న కారణం చేత రేవా నదికి పుష్కరాలు. మిథునే చ సరస్వతి, మిథున రాశిలో సంచారం ప్రారంభం కాగానే మే నెల ఉజ్జాయింపుగా సరస్వతి నదికి ఆ సంవత్సర కాలం అంతా పుష్కరాలు. అలా కృష్ణానది పుష్కరాలు, తుంగభద్ర పుష్కరాలు, అనేక పుష్కరాలను మనం చూస్తూ ఉంటాం. గోదావరి పుష్కరాలు కూడా చూస్తూ ఉంటాం. గురువు సంచారం ఏ రాశిలో ఉందో ఆ రాశికి అనుకూలంగా సంచారంగా ఉండే గురువు గ్రహ కదలికలు గమనించి 12 నెలలకు ప్రతీకాత్మకంగా పుష్కరాలను 12 రోజులు పాటిస్తాం. రాశి మొత్తము రవి సంచారాన్ని ఆధారం చేసుకొని కుంభమేళా 40 రోజులు పాటిస్తాం. ఇది ప్రధానమైన నియమం. రెండింటిలో కూడా ఉన్న ఉద్దేశ్యం ఒకటే, నీటి వనరులను కాపాడుకోవాలి. నీటిని కలుషితం చెయ్యరాదు. అప్సు మే సోమో అబ్రవీత్, నీటిలో ప్రాణశక్తి ఉంది. అపహ అంటే నీరు అని అర్థం. ఆపో వై సర్వా దేవతా ఆహ సర్వాభిరేవైనం, దేవేద ప్రమాణాన్ని అనుసరించి సమస్త దేవతల శక్తులన్నీ నీటిలో ఉన్నాయి కనుక నీటిని దైవ సమానంగా పూజించాలి అని చెప్పడమే కుంభమేళా. అందులో అంతరార్థం. పుష్కరాలు చెప్పే నీతి, ఇది అంతరార్థం. పుష్కరాలు 12 రోజులు, కుంభమేళా 40 రోజులు. పుష్కరాలు ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి, కుంభమేళా 4 సంవత్సరాలు ఒకసారి ప్రధానంగా ఉండే 4 క్షేత్రాలలో. ఇది విశేషం. గురుగారు, మరో సందేహం. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ 4 ఆశ్రమాలలో ఏది గొప్పది, ఎందుకు? సనాతన ధర్మం ఈ సమాజాన్ని సక్రమ మార్గంలో నిర్వహించే నిమిత్తమై అనేక ధర్మాలను సూచించింది. అందుకే వీటిని ధర్మశాస్త్రాలు అన్నారు. బ్రహ్మచర్యమాగా ఉపమానయస్వ దేవేన సవితా ప్రసూత, అన్నింటికీ ప్రమాణం వేదమే. ప్రపంచంలో ఉండే సమస్త సంస్కృతులలో అత్యంత పురాతనమైన మొట్టమొదటిది అని చెప్పబడినటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. ఆ తర్వాతే గ్రీసు, రోము, ఇటలీ, చైనా, ఏ దేశమైనా, ఏ సంస్కృతి అయినా. అంత సనాతనమైనటువంటి భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి జ్ఞానం వేదం. అందులో మొట్టమొదటిది ఋగ్వేదం. ఇంతటి మహత్తరమైనటువంటి జ్ఞానం కలిగిన, సంపద కలిగిన నేపథ్యంలో మన దేశం ప్రపంచానికి అందించిన వారసత్వమే ధర్మం. అందులో ఒకటి గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ. రఘువంశ మహాకావ్యంలో మహాకవి కాళిదాసు వివరిస్తారు. ఏ ఆశ్రమంలో ఏ విధులను అనుసరించాలో పాటించిన వారు రఘువంశ చక్రవర్తులు.
బ్రహ్మచర్య ఆశ్రమ కాలంలో విద్యాభ్యాసం చెయ్యాలి 8 ఏండ్ల వరకు. తదుపరి గురువు అనుమతితో 16 ఏండ్ల వరకు. ఆ 16 ఏండ్ల ప్రాయం అనంతరం గృహస్థాశ్రమ ధర్మం, ధర్మపత్నిని గ్రహించి ఇరువురు కలిసి వివిధములైన యజ్ఞయాగాది కర్తవ్యాలను 21 విధాలుగా ఉండేటటువంటి సప్తసోమ, సప్తపాక, సప్తహవి సంస్థలను పాటించాలి. యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. ధర్మబద్ధమైన జీవితం గడపాలి. ఆ తదుపరి వియోగం సంభవించిన నేపథ్యంలో వానప్రస్థ జీవనం గడపాలి. తెల్లని వస్త్రాలు ధరించడం, గ్రామాలకి దూరంగా నివసించడం, వేదం, శాస్త్రం, పురాణం ఇటువంటి గ్రంథాలతో కాలక్షేపం చేయడం, సన్మార్గాచరణ అనుసరించడం వానప్రస్థం. తదుపరి ఆహారాన్ని ఇంకా 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 తగ్గించి వేస్తూ సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం. బ్రహ్మచర్యం, గార్హస్థం, వానప్రస్థం, సన్యాసం అనే ఈ 4 ఆశ్రమ జీవన విధానాలలో గృహస్థ ధర్మం గొప్పది, శ్రేష్టమైనది. బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము ఈ ఆశ్రమాలలో ఉండేటటువంటి వారికి స్వయంగా వంట చేసుకునే హక్కు, అర్హత లేదు. యజ్ఞ విధి వీరికి లేదు. కనుక ఈ 3 ఎవరైనా గృహస్థాశ్రమంలో ఉండేవారి పైన ఆధారపడి జీవించాలి. ఉంచ వృత్తితో భార్యాభర్తలు ఉండేటటువంటి ఇంటిని ఆశ్రయించి బ్రహ్మచారి వెళ్ళి భవతి భిక్షాం దేహి అని యాచించాలి. అలాగే సన్యాసాశ్రమంలో ఉండేవారు సైతం గృహస్థ ధర్మంలో ఉండేవారి చేతిలో మాత్రమే ఆ ప్రసాదం స్వీకరించాలి. వారికి స్వయంగా వంట చేసుకుని తినే అర్హత, హక్కు లేదు అంటుంది ధర్మశాస్త్రం. కనుక 4 ఆశ్రమాల ద్వారా ధార్మిక జీవన విధానాన్ని గడపడంతో పాటుగా 4 ఏది శ్రేష్టం? గృహస్థాశ్రమ ధర్మం శ్రేష్టం. ఇది భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించే సందేశం. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.